గా మోహన్ బాబు గారి వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఇంకోటి ఐ హావ్ నథింగ్ స్పెషల్ అబౌట్ అల్లు అర్జున్. అంటే మీరు దాన్ని అబ్జర్వేషన్ చెప్తున్నారు, అంశాల వారీగా మాట్లాడారు అంతవరకే. సో మోహన్ బాబు గారి వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ చాలా ముఖ్యమైనదండి అది. ఎందుకంటే నిన్న కూడా మనం మాట్లాడాం, మీడియా పట్ల ఆయన అనుచితంగా వ్యవహరించారు, దౌర్జన్యానికి పాల్పడ్డారు, వాళ్ళు కూడా కేసు పెట్టారు. కానీ అది మీడియా పార్ట్ అయిపోయింది, దాంట్లో ఇక రెండో అభిప్రాయం ఏమీ లేదు. కానీ ఆ తర్వాత కుటుంబానికి సంబంధించి ఆయన హైకోర్టుకు వెళ్ళారు. పోలీసులు రమ్మన్నారు. అంటే పోలీసులకు మంచు కుటుంబానికి మధ్యలో సమస్య ఇది, మీడియాది కూడా కాదు. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మీడియా గురించి పెద్ద మాట్లాడలేదు. అతన్ని అరెస్ట్ చేశారు, కాకపోతే దాడి చేసిన కేసులో ఒక ఆయన అరెస్ట్ చేశారు. అలాగే వీడియో ఫుటేజ్ మాయం చేశాడు అనేది కూడా అతని మీద ఒక ఆరోపణ. నేను చదువుతున్నా, తెలియదు. కానీ ఒకటి రెండు విషయాలు చెప్పింది హైకోర్టు. ఎవరెవరి కోణాన్ని బట్టి వాళ్ళు ఒక భాగం చెప్తున్నారు. కానీ ఒకటి, పోలీసులు అతి జోక్యం చేసుకోవద్దు అని చెప్పారు అని, అది సివిల్ వివాదం అని. అతి జోక్యం చేసుకోవద్దు అన్నారు, కానీ దూరంగా ఉండండి అదేమీ చెప్పలేదు. అది చాలా ముఖ్యం. ఎప్పుడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు పోలీస్ అందుకనే అది కుటుంబాల్లో ఉన్న వాటిని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూడలేము. మీరు సివిల్ డిస్ప్యూట్గానే చూసి ఆ లిమిట్స్లో మీరు వ్యవహరించండి అని చెప్పింది. కానీ మీరు అసలు ఏమైనా చేతులు కట్టేసుకోండి అని చెప్పలేదు. కోర్టు అలా చెప్పుంటే వాళ్ళు అలా చేసేవాళ్ళు కదా. రెండోది, మీరు అందరూ కూడా బౌన్సర్లను తెచ్చుకొని ఆ సిచ్యువేషన్ సృష్టించడం సరికాదు అని కూడా చెప్పింది అందరు. కాబట్టి పోలీసులు కూడా హైకోర్టు ఆదేశం ప్రకారం బౌన్సర్లను పంపించేయండి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇంకా మూడోది, మోహన్ బాబుకు ఉపశమనం వచ్చింది దేనికంటే ఆసుపత్రిలో ఉన్నారు కాబట్టి ఆయన హాజరు కాలేరు అని, అంతవరకే. హాజరే కానవసరం లేదు, సమస్య లేదని కూడా కాదు. అది మూడోది. నాలుగోది, అన్నదమ్ములు ఇద్దరిని కూడా పోలీసులు పిలిచారు, ఇద్దరికి చెప్పాల్సింది చెప్పారు. ఈ మళ్ళీ మేము రావాల్సిన జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా చూసుకోండి అన్నారు. నేను మీడియా పరంగా నేను కూడా అదే కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా రకరకాల విమర్శల తర్వాత మరీ శృతి మించిన మీరు గమనించుంటారు సార్, తెలుసో తెలియకో మంచు విష్ణు ఒక విషయం చెప్పాడు. గడిచిన 3-4 దశాబ్దాలుగా మా ఫ్యామిలీ ఏంటో అందరికీ తెలిసిన విషయమే అని. ఆ విషయం మాత్రం నిజం. వాళ్ళ గురించి, వాళ్ళ వ్యవహార శైలి గురించి అందరికీ తెలుసు. ఇవాళ ఎస్టాబ్లిష్ అయింది కాకపోతే అంతే. ఖచ్చితంగా మరింత సమయం మనం ఉండాల్సింది. అంటే ఆయన ఏమి చేయలేదు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం అది వృధా. అలాగే కొంతమంది ఆలోచన పరులు లేకపోతే మీడియాలో కూడా కొంతమంది ఏదో మీడియానే తప్పు చేసిందని చెప్పడం కూడా, అది కూడా సరిగ్గా ఏం లేదు. వాళ్ళు అత్యుత్సాహం ఏం లేదు, కాకపోతే సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ఎలా చేయాలి అది వాళ్ళు మామూలుగా చెప్పుండొచ్చు. వాళ్ళు ఒకటేనండి, మీడియా అత్యుత్సాహం చూపించకుండా ఉండాలంటే సాధారణ స్థాయిలో వాళ్ళకి సమాచారము సాధారణంగా నడిపితే అయిపోయేది. రెండోది, ఇప్పుడు మీడియా కూడా రాకుండా ఉండే పరిస్థితి ఉండాలని నేను కోరుకుంటున్నా. మనం పోలీసుల గురించి అనుకున్నామే, అలాగే ఇంట్లో వివాదాలు మీడియాలోకి ఎక్కే పరిస్థితి లేకుండా సంబంధిత కుటుంబాలు వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. నాకు అర్థమైనంతలో ఇప్పటికి కూడా అలాంటి ఏకాభిప్రాయం రాలేదు. ఏడాది సమయం పెట్టారు పోలీసులు. పోలీస్ కమిషనర్ మాట్లాడినప్పుడు రాచకుండా ఏడాది పాటు మేము జాగ్రత్తగా ఉంటాము అని వీళ్ళు మాట ఇచ్చారు. వాళ్ళు దానికి కట్టుబడి ఉంటే పోలీసులు అక్కర్లేదు, మీడియా అక్కర్లేదు, కోర్టులు కూడా అక్కర్లేదు, చర్చలు సమసిపోతుందిలేండి. ఆయన మళ్ళీ డైలాగ్ కింగ్ వచ్చి డైలాగులు మళ్ళీ చెప్పి అందరినీ మెప్పించి చేయాలని మనం కోరుకుందాం. కానీ దురుచుతనం వద్దు. తన కోపమే తన శత్రువు. కానీ ఐ థింక్ ఈజ్ నియరింగ్ 80, బట్ ఆ ఎనర్జీ లెవెల్స్ చూసారు కదా అక్కడ, ఆయనకి ఏం తగ్గల. అట్లా బేసిక్ గా అతను చాలా ఎనర్జెటిక్ వాయిస్ విగ్రహం ఇచ్చా. కానీ ఇప్పుడు పెదరాయుడు సినిమా కోసం మ్యూజిక్ కోసం చక్రవర్తి దగ్గరికి వెళ్తే అన్నగారు చేయాల్సిన పాత్ర అన్నాడని అంటారు. అందుకని అతను డ్రిల్ టీచర్, ఫిజికల్ సరే దురుసోతో అందరితో పాటు ఏదో జరిగింది, దాన్ని చక్కదిద్దుకుంటే బెటర్. కానీ కొంతమంది పని కట్టుకొని దీన్ని ఇంకా పెంచడానికి లేదా ఏదో వివాదగ్రస్తం చేయడానికి ప్రయత్నించడం కూడా శుద్ధ అనవసరమైనటువంటి పని. రైట్ సార్, థ్యాంక్ యూ. పీస్ అనే అమ్మాయి మంచు లక్ష్మి పెట్టినట్టుగా పీస్, అదే ఇప్పటిదాకా పీస్ ఉంది, దాన్ని పీస్ లోకి మార్చమని. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు.